హలో హాయ్. ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ స్వాగతం. ఇప్పుడు ఉన్నటువంటి 7 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. దానికి మీరు చదువుతున్నారు. ఆల్రెడీ దాది ఎగ్జామ్ ఎప్పుడు అని అధికార వర్గాల నుంచి సేకరించిన సమాచారం మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ చివరిలో ఉండొచ్చు అని. ఎప్పుడైనా ఏపీపీఎస్సీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది కాబట్టి అది వేరే విషయం. కానీ మనమైతే సిద్ధంగా ఉండాలి కదా! కాబట్టి ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ కోసం మీకు అనేకమైనటువంటి విధాల సహాయం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కసారి మీరు దృష్టి పెట్టండి. ఎండోమెంట్‌కి ఎగ్గోపి ప్రిపరేషన్ కాదు, కావాల్సింది బిట్లు ఎత్తుకొచ్చే ప్రిపరేషను. ఇందులో తెలుగు భాషా సౌందర్యం చూసారా? ఎగ్గోపి అంటే ఎప్పుడైనా విన్నారండి? మీలో చాలామంది వినిండరు. ఇది నా కొంతవరకు చెప్పాలంటే. ఎగ్గోపి ప్రిపరేషను అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇంగ్లీష్‌లో చెప్పాలంటే మీనింగ్‌లెస్ యాక్సెస్. అది కాదు కావాల్సింది. అందరూ కూడా లాస్ట్ టైం ఎండోమెంట్ ప్రిపరేషన్‌లో నా అబ్జర్వేషన్ అంతా మీకు చెప్పాను. గత ప్రశ్న పత్రాలు విశ్లేషణ చెప్పాను. ఎన్ని క్వెషన్స్ వచ్చాయో వివరించాను. ఇక్కడ ఐకార్డు కూడా ఇస్తాను. గత ప్రశ్న పత్రాల విశ్లేషణ. అందులో చూడండి ఎన్ని పోస్టులకు ఎన్ని మార్కులు వస్తే పోస్ట్ వస్తుందో ఒకటి చెప్పాను. దాని ఐకార్డు కూడా ఇస్తాను, వివరించండి. ఎన్ని గమనించండి. ఎగ్గోపి ప్రిపరేషన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇదే ఉంటుంది. అట్లా కాదండి. ఎగ్జామ్ లైన్‌కి మీరు రావాలా. నేను ఆవేదనతో చెప్తాను. మీరు ఆదమరిచి నిద్రపోతున్నట్టున్నారు. ఐఎమ్ సారీ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నందుకు. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. ఓకే. కాబట్టి ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటో తెలుసా? మీరు ఆ బిట్ ఎక్కడొస్తుంది. లాస్ట్ టైం మీరు గమనించారు కదా! ఇచ్చేటివన్నీ బేసిక్స్ అన్నీ ఇచ్చి సచ్చాడు లాస్ట్ టైం. ఇంక బేసిక్స్ దాటి రావాలి కదా! ఆ దాటి మనం అడ్వాన్స్డ్‌కి వెళ్ళాలి కదా! ఏమంటే సబ్జెక్ట్ 2 ఎక్కడ నేర్చుకుంటావు? 2 పదులు 20 వరకు నేర్చుకుంటామా? 2 ఐదులు 10 వరకు నేర్చుకుంటావా? నాకు తెలియక అడుగుతాను గానీ. సబ్జెక్ట్‌ని మా ఉత్తరాంధ్ర భాషలో చెప్పాలంటే దొల్లగొట్టాల. ఈ పదం తెలుసా? కోస్తాంధ్రలో, రాయలసీమలో దొల్లగొట్టడం అనే పదం చూడండి. అది మంచిది. ఇప్పుడు నేను ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇది ఎగ్గోపి ప్రిపరేషన్ కాదు, కావాల్సింది బిట్లు ఎత్తుకొచ్చే ప్రిపరేషన్‌కి నేను చూపిస్తా చూడండి మీకు ఎలా ఉందో. ఇందులో కూడా వీటిపైన నేను మాట్లాడబోతాను. మాట్లాడే ముందు మీకు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటా. మీకందరికీ ఇలాంటి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ చెప్పడానికి అతి తక్కువ ఫీజుతో ఎండోమెంట్ బూట్ క్యాంప్ అంటే ఏంటో తెలుసండి? అడిషనల్ స్కిల్స్‌ని ఎక్వైర్డ్ చేయడం. సాధారణ అంశాలు కాకుండా మన యొక్క ప్రిపరేషన్ పరిపుష్టి చేయడం అనేది. ఇది ఒక నెలంతా కూడా క్లాసులు. మాలాంటి వాళ్ళమే నెలంతా కూడా కాన్సెప్ట్స్ తీసుకొని చెప్తూ ఎంత సబ్జెక్ట్ వస్తుందో, ఎంత అడ్వాన్స్డ్‌గా వస్తుందో యూట్యూబ్ వీడియోలు చూస్తున్న మీకు అందరికీ తెలుసు. ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు 600కు ఉంటుంది. స్టార్టింగ్ వెంటనే మీరు రిజిస్టర్ చేసుకుంటే ఇది క్లాసులు ప్రతిరోజు ఇట్లా స్టార్ట్ అవుతాయి. 3వ తారీఖు నుంచి అక్టోబర్ 3 నుంచి నవంబర్ 3కి మీకు ఫినిష్ అవుతాయి. సో దీనికోసం మళ్ళీ ఒక టెస్ట్ కూడా పెడతానులేండి. మిమ్మల్ని మీరు టెస్ట్ చేయాలి కదా! డెమో అండ్ పీడిఎఫ్ టెస్ట్ కోసం ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి రిక్వెస్ట్ పెట్టండి. అదే రకంగా రిజిస్ట్రేషన్ కోసం కూడా దీనికి పెట్టండి. డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘన, థింక్ ట్యాంక్ అక్కడ ఉన్న ఆల్ కోర్సెస్ డెమో టెస్ట్లో మీరు రాయండి. టెస్ట్లు రాస్తే తెలుస్తాయి దాని యొక్క దమ్ము, దాని యొక్క ఆ సబ్జెక్ట్ యొక్క అర్థము. 2025లో ఏపీపీఎస్సీ ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో అక్కడ వివరించాం. దయచేసి గమనించండి మిత్రులారా. ఎక్కడ అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉంటే అక్కడ ఎక్వైర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది 600 to 1200 ఫీజు పెట్టినట్టున్నారు. సో ఇది కాబట్టి రిజిస్ట్రేషన్ వెంటనే చేసుకుంటే 600 తోటి మీకు తేలిపోతుంది. ఇప్పుడు మీరు ఆ ధైర్యాన్ని కూడా మీరు చూడండి. అంతేకాకుండా నేను మీతో మాట్లాడేటప్పుడు చూసారా, ఇది నా చేత రాయబడినటువంటి హిస్టరీ అనేటువంటి అంశాన్ని, ఇందులో ఎన్ని ప్రముఖమైనటువంటి అంశాలు ఉన్నాయో మీరు గమనిస్తారు. సో అదే రకంగా ఈ పుస్తకాలు ఎందుకు చూపిస్తున్నాను అంటే, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇంత శ్రమ జరిగి ఉందని తెలుస్తుంది. డాక్టర్ కంటమూరి చంద్రశేఖరం గారు మరియు వారి మిత్ర బృందము అనేక మంది కలిసి రూపొందించి తయారు చేసినటువంటిది. ఒక చిన్న 10 పేజీలు రాయాలంటేనే ఎన్నో వందల పేజీలు తిరగేయాలా, దాన్ని ఒక ఆర్డర్లో రాయాలా, సోదు లేకుండా సూటిగా స్పష్టంగా అద్భుతంగా రాయాలి. అలాంటిది పుస్తకాలు రాసి దాంట్లో ఉన్నటువంటి గుజ్జు తీసి దాన్ని టెస్ట్ సిరీస్లోకి వేసి దాన్ని సూపర్ స్టార్ కోర్సులోకి వేయడం అంటే దాని వెనుకున్న తపన, ఆ చెయ్యాలన్నటువంటి యొక్క దాన్ని ఏమంటారు పనితీరు దయచేసి గమనిస్తారని ఆశిస్తూ ఉండా నేను వీడియోలోకి కూడా వెళ్తూ ఉండా.
చూడండి ఆ ఎగ్గోపి ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందో మీరు చూడబోతారు. ఎప్పటికప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఉండాలి, లేకపోతే మనం చాలా ఇబ్బంది అవుతాం. మన శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులకు ఎంత శ్రమ పడితే చేసిస్తున్నామో మీరు చూడండి. రైట్, నౌ కమ్ టు ది పాయింట్. ఎగ్గోపి ప్రిపరేషన్ దానికి సంబంధించి నేను మీతో మాట్లాడాను. ఎండోమెంట్కి ఎగ్గోపి ప్రిపరేషన్. ఫస్ట్ మీరు ఋగ్వేదం చిన్న సింపుల్ టాపిక్తో మొదలెడతా. ఏమి ఋగ్వేదం? ప్రాచీనమైన వేదము, వేదాల కల్లా పురాతనమైనది. 1028 శ్లోకాలు ఉంటాయి, 10 మండలాలు ఉంటాయి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ బిట్స్. మరేంటి గోపాల్రెడ్డి నీ ఇంట్రెస్ట్? యాస్, ఇక్కడ చూడు, ఋగ్వేదాన్ని 2 రకాలుగా ఫస్ట్ విభజిస్తారు, అష్టకాలు అండ్ మండలాలుగా. ఈ అష్టకాలను అధ్యాయాలుగా, అధ్యాయాలను వర్గాలుగా, మండలాలను అనువాకాలుగా, అనువాకాలను సూక్తులుగా, సూక్తులను రుక్కులుగా విభజిస్తారు. మీకు ఈ మండలాలు అనే పదమే చేసింటారు 10 మండలాలు అని. మీరు గమనిస్తుంటారా? ఈ మండలాల్లో వాడు చాలా చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని మొన్న అడగడం జరిగింది. సో దాంట్లో మీరు లాస్ట్లో ఏమని అడిగాడు? పవమాన మండలం అని దేన్ని అంటారని చెప్పేసి అడగడం జరిగింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద చాలా చాలా ఆసక్తికరమైన బిట్. ఈ విభజన మీకు ఐడియా ఉందండి? ఈ విభజన, అనువాకాలు అనేటువంటి విభజన మీరు ఎక్కడైనా చూసారా? ఈ ఐడియా, దీన్ని వరుస ఆర్డర్లో పెట్టడానికి అప్పుడేంటి, లాస్ట్ టైం ఏమని ఇచ్చాడు? సంహితలు, బ్రాహ్మణాలు, అదే రకంగా ఉపనిషత్తులు, అరణ్యకాలు ఇచ్చి ఆర్డర్లో పెట్టమన్నాడా లేదా? అట్లాంటిది ఇక్కడ కానీ ఇస్తే ఏం చేయాలో ఆలోచన చేయండి. అందుకనే మనకు బిట్లు ఎత్తుకొచ్చే ప్రిపరేషన్ కావాలి అని నేను చెప్పింది. 33 కోట్ల మంది దేవతల ప్రస్తావించిన వేదం ఏంటో తెలుసా అండి? ఇంద్రుడి గురించి, వరుణుడి గురించి, అగ్ని గురించి, మిత్రుడి గురించి ఇత్యాది దేవతల గురించి ప్రస్తావించిన వేదం ఏంటో తెలుసా అండి? అయ్యా నేను మీతో ముచ్చటిస్తూ ఉన్నా. ఈ సుప్రసిద్ధమైనటువంటి యొక్క వేద భారతంలో మీరు కనుక గమనిస్తే, అనేకమైనటువంటి అంశాలను గమనిస్తే, దేవతాహ్వానానికి సంబంధించినటువంటి యొక్క వేదం ఏంటో తెలుసా? దేవవేదము అని దేన్ని అంటారో మీరు ఎప్పుడైనా గమనించారా? అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి యొక్క ఆ యొక్క భారతీయ యొక్క సంస్కృతి మూలాలు దేంట్లో ప్రస్తావించబడ్డాయో ఎప్పుడైనా గమనించారా? అంతేకాకుండా మీరందరూ కూడా గమనించి ఉంటారు, గాయత్రి మంత్రం ఏ మండలానికి సంబంధించింది అని చెప్పేసి. ఆ మండలం ఎందుకు రాయబడిందో, ఏ ఉద్దేశంతో రాయబడిందో, ఏ సందర్భంలో రాయబడిందో ఎప్పుడైనా గమనించారా అని అడుగుతున్నాడు. అది మీరు గమనించాల్సిన ప్రథమైనటువంటి అంశం. మీరు గమనించండి. ఇంకొకటి, శత శృంగ పర్వతం. ఎప్పుడైనా విన్నారండి మిత్రులారా? శతశృంగ పర్వతం, ఇది హిమాలయాలకు దగ్గరగా ఉంటుంది. శతశృంగ పర్వతం బిట్టేంటో తెలుసా? మీకు ఐడియా ఉంది కదా? పాండురాజు వేటకు వెళ్ళినప్పుడు ఆ ఆసక్తి, ఆ ఉత్తేజంలో, ఆ ఉత్సాహంలో సంగమములో ఉన్నటువంటి ఒక జంటను తన బాణంతో కొట్టేస్తాడు. నిజానికి వాళ్ళకి జింకల రూపంలో ఉన్నటువంటి కాదు, వాళ్ళు మనుషులే జింకల రూపంలో ఉన్నవాళ్ళు. అప్పుడు కిందముడు అనేటువంటి ముని పాండురాజుకు ఒక శాపం ఇస్తాడు. ఏమిటా శాపం? నువ్వు తప్పు చేసావు, సంగమములో ఉండగా మమ్మల్ని కొట్టేశావు. నీవు ఎప్పుడైతే ఆడదానితో జత కూడతావో, అంటే ఎప్పుడైతే నువ్వు సంగమిస్తావో, నువ్వు మరణించిగాక అనే శాపం ఇచ్చావు. అప్పుడు పాండురాజు హతాశుడైపోయాడు. ఇంకా రాజధానికి రాకుండా అడవుల్లోనే ఉండిపోయాడు. ఆయనతో పాటు కుంతి, మాద్రి కూడా ఉండిపోయారు. మరేం చేస్తారు? కానీ ఒక రోజున ఆయన మాద్రిని చూసి మనసు చలించిపోయింది. ఆమె వద్దు వద్దు అంటున్నా కూడా ఆమెతో సంగమించడానికి ప్రయత్నం చేశాడు. పోయాడు. ఆ సంగతి శతశృంగ పర్వతం దగ్గర జరిగింది అని రాయబడేది. అది బిట్టు. కానీ లాస్ట్ టైం అడిగేశాడు కదా, అప్పుడు మాద్రి కూడా మరణించింది. అది శాపంలోనే ఉంది. నీతో చెతకుడిన ఆమె కూడా మరణిస్తుంది. పోయారా? ఇంకా కుంతి ఆ పిల్లలను పట్టుకొని ఆ మునులంతా వచ్చి రాజధానికి వచ్చి వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళారు. ఈ పాయింట్ మీరు చదవాలన్న ఆలోచన మీకు రావాలి. అంతే తప్ప మహాభారతంలో పాత్రలు అంటే హస్తినాపురము, ఇంద్రప్రస్థ, అంగదేశము, మహాస్మతి ఇట్లాంటి అందరికీ తెలిసిన పదాలు అడగాడు. అది అందరూ రాస్తారు. అందరూ రాసిన దానికంటే 10 బిట్లు కదా మనం ఎక్కువ చదవాల్సిందే. అప్పుడు కదా మనం ర్యాంకు రావాల్సిందే. అలా ఆలోచన చేయాలి కదా. అందుకనే శతశృంగ పర్వతం. ఇక్కడ ఒక బిట్ అడిగినా, మీకు అందరికీ తెలుసు పాండురాజుకు కుమారులు ఎలా కలిగారు, ధృతరాష్ట్రుడికి కుమారులు ఎలా కలిగారు అని. భీముడు జన్మించినప్పుడు అవతలవాడు జన్మించినవాడు ఎవరు? గమనించండి. అది సరి సమానమైనటువంటి జంట. అట్లా కూడా బిట్ అడిగేటువంటి అవకాశం ఉందండి. బుర్ర మనకు అనేక విధాలుగా పనిచేయాలి. మీరు ఇంకా ఒకటి కానీ గమనించారా? ఇంకా ఒకటి కానీ గమనిస్తే మీరు కానీ చాలా 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 ప్రధానమైనటువంటిది.
శాలిహోత్రాశ్రమం. ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా? ఎక్కడ విన్నారు? గుర్తుకు తెచ్చుకోండి. నేను మాట్లాడతా ఈ అడ్వాన్స్డ్ థింగ్స్ అన్ని, ఇవన్నీ ఎండోమెంట్ బూట్ క్యాంపులో ఇట్లాంటి కాన్సెప్ట్స్ తీసుకుని మీకు వివరించి మీ ప్రిపరేషన్ అద్భుతంగా చేయడానికి సంకల్పించినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి శాలిహోత్రాశ్రమం మీరు కనుక గమనిస్తే చాలా చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఇది. ఇదేంటో తెలుసా? లక్క ఇల్లు గుర్తుకుంది కదా మీకు? లక్క ఇల్లు దహనమైన తర్వాత పాండవులు గంగా నదిని దాటి, అది విదురుడు ఒక మనిషిని పంపిస్తే ఆ మనిషి చాలా జాగ్రత్తగా పాండవులను దాటిస్తే ఆ వచ్చిన తొలి ప్రదేశమే శాలిహోత్రాశ్రమం. ఇక్కడే హిడింబ భీముని చూసి మోహిస్తుంది, చలిస్తుంది. నాకు భీముడు కావాలి అని అంటుంది. భీముడు కాదు బొమ్మన్నాడు. వెళ్ళు నువ్వేటి, నేను మోహించిన పెట్టి నిన్న. అప్పుడు కుంతి వీళ్ళకు నచ్చజెప్పి వివాహం చేసింది. ఇది చాలా విచిత్రమైనది. వీళ్ళకు పుట్టిన గుంటడే ఘటోత్కచుడు. నెత్తిపైన జుట్టు లేదు, అందుకే వాడికి ఘటోత్కచుడు అని పేరు వచ్చింది. అలాంటిది ఇది శాలిహోత్రాశ్రమం. రాక్షసులే కదా, రాక్షసులో శీలవతి అని చెప్పొచ్చు ఈ హిడింబ అని. హిడింబుడిని ఇక్కడ చంపేసాడు మనోడు భీముడు. ఎక్కడ చంపేసాడు? అది శాలిహోత్రాశ్రమం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి శాలిహోత్రాశ్రమం చదివినప్పుడు భీముడు, అదే రకంగా మీరు హిడింబ, ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఈసారి అడగబెట్టు అట్లా ఇట్లా కాన్సెప్ట్స్. దీన్ని అడ్వాన్స్డ్ అని అంటారు, దీన్ని అడ్వాన్స్డ్ అని అంటారు. మీరు అది చదవరు, మీరు ఏదో బాధపడిపోతారు. చాలా నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఎంతో శ్రమ పడతారు. ఆ శ్రమని రైట్ యాక్షన్లోకి తీసుకురండి, సరైన దారిలోకి తీసుకురండి. మీరు మంచి ప్రిపరేషన్ వస్తుంది. ఒక ఎగ్జామ్ అయితే మరొక ఎగ్జామ్లో మీరు సక్సెస్ అవుతారు. అసలే మనకు ప్రిపరేషన్ పోతే ఇంకేముంటుంది? అందుకనే ఎగ్గోపి ప్రిపరేషన్ వద్దు, బిట్లు ఎత్తుకొచ్చే ప్రిపరేషన్ కావాలా అని నేను అంటా ఉంటా. మీరు ఇంకా కూడా మనతో మాట్లాడదాం. లక్క ఇల్లు, అది కూడా లాస్ట్ టైం ఇచ్చేసాడు కదా లక్క ఇల్లు. 2 బిట్లు ఇచ్చేసాడు ఈ లక్క ఇంటి పైన. ఈసారి ఏమివ్వచ్చో నేను మాట్లాడతా. లక్క ఇల్లు అనగానే మీకు ఏం అర్థమవుతుంది? ఈ పాండవులని ఒక రకంగా ఒత్తిడి చేసేస్తారు ధర్మరాజు పైన. మీరు వర్ణావట్ ప్రాంతానికి వెళ్ళండి. ఈ వర్ణావటని వారణావతం అంటారు. వారణావతం అంటే ఏంటి? వారణాసి. వారణాసి, వరుణాసి 2 నదుల మధ్య ఆ సంగమం పేరుతో వచ్చిన వారణాసి అని చెప్తారు. అంతకుముందు వారణావతం, వర్ణావట్ అంటారు ఉత్తరప్రదేశ్. ఈ వర్ణావతమే మీరు వారణాసి. ఈ వారణాసి అనేటువంటి దీనికే మన పాండవులు బలవంతంగా రప్పించబడ్డారు. సో కాబట్టి మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను చాలా ఆశ్చర్యపోయాను. ధర్మరాజు ఎందుకు ఒప్పుకున్నాడా అని. ఒప్పుకోవాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పటికే ఏం చేశారు దుర్యోధనుడు? తన యొక్క దుష్టబుద్ధితోటి పురోచనుడు అనేటువంటి వాడిని పంపి, ఒరే ఈ పాండవులను అక్కడికి పంపిస్తాను, వాళ్ళంతా అక్కడికి వస్తారు, అక్కడ ఒక ఇల్లు కట్టరా, అదే లక్క ఇల్లు. ఈ లక్క ఇల్లు ఏమిటి? ఇది అగ్నికి కాలిపోయేటువంటిది. గోడలు అట్లా సెట్ చేశారు. ఇదంతా కూడా నూనె ఇంకా లక్క ఏదో అంతా రాసి తయారు చేశారు. పురోచనుడు కట్టింది. ఈ 2 బిట్లు అడిగాడు లాస్ట్ టైం. పురోచనుడు అడిగేశాడు, లక్క ఇల్లు అడిగేశాడు. మళ్ళీ లక్క ఇంటి పైన అడగాలంటే ఏమని అడుగుతాడు? అది చాలా ఇంపార్టెంట్ బిట్ కదా. ఈ లక్క ఇంటికే పురోచనుడు పెట్టిన పేరు ఏమిటి అని అడుగుతాడు. చెప్పడం మీరు నెక్స్ట్ వీడియోలో వివరిస్తా. అది చాలా ఇంపార్టెంట్. అట్లాంటి బిట్టు మనకు రావాలా? అప్పుడు ఇక్కడ కాలం గడుపుతారు. మళ్ళీ తర్వాత విదురుడు పంపిన మనిషి వస్తాడు. ఆ మనిషి ఈ పురోచనుడికి తెలియకుండా సొరంగాన్ని తవ్వుతాడు. సొరంగం ద్వారా బయట వస్తారు. అది కూడా బిట్టే. ఎవరి సలహా మేరకు సొరంగము దాటి పాండవులు బయటపడ్డారు అని అడుగుతాడు విదురుడు లోకజ్ఞాని కదా, మహానుభావుడు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. చాలా ఆసక్తికరమైన బిట్లు. మీరు ఎందుకు అట్లాంటివి ఆలోచన చేయరు? అది చెప్పేదే ఇది. ఇలాగే మన శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో ఇది సూపర్ స్ట్రాటజీ కోర్స్ ఇట్లా రాసాం. ఎక్కడైనా ఉందండి ఒక కోర్సు పేరు సూపర్ స్ట్రాటజీ కోర్సు పెట్టి అట్లా ఎంతో శ్రమ పడుతున్నాం, ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక రకాలైనటువంటి కృషిని అందించడానికి. ఇది గమనించండి. జిఎస్లో కూడా ఒక ముక్క ఈవేళ నేను మాట్లాడబోతా ఉండా. జిఎస్లో కూడా ఒక ముక్క నేను మీతో మాట్లాడతా. ఏమిటంటే ఆ ముక్క మీకు లాస్ట్ టైం ఎక్కువ ఎప్పుడైనా సరే ఇండియన్ హిస్టరీ అంటే నేషనల్ మూవ్మెంటే ఇచ్చేవాడు జనరల్ స్టడీస్లో. డివైఓ అప్పటి నుంచి ప్రాచీన భారతదేశ చరిత్రలో మధ్య చరిత్రలో ఒక 2 బిట్లు కలపెట్టాడు. అలాగే నా 2 బిట్ల కోసం మొత్తం అంతా ఇప్పుడు చదవద్దని, టైం ఉంటే చదవండి, ఎక్కువ నేషనల్ మూవ్మెంటే చదవాలి.
ఒకవేళ అట్లా కలబెడితే లాస్ట్ టైం గుప్తుల పైన ఇచ్చాడు కాబట్టి ఈసారి హర్షుడు తగలచ్చేమో అనిపిస్తుంది. హర్షుడు స్వయంగా సంతకం చేసిన శాసనం పేరేమిటో మీరు ఎప్పుడైనా గమనించారా? హర్షుడు గొప్పవాడు, మహామోక్ష పరిషత్తు ఇవన్నీ చదవడం కాదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతేకాదు ఆయన రాసిన నాటకాలు, ఆయన మొదట శైవ మతాన్ని అనుసరించిన తర్వాత బౌద్ధుడిగా మారడం, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. హ్యూయాన్సాంగ్ రావడం, దీస్ కైండ్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ది కేస్ ఆఫ్ హర్షవర్ధన. కాబట్టి హర్షవర్ధన్ వచ్చినప్పుడు అదేమిటి మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బన్సీకేరా శాసనం, మధుబన్ శాసనం, సోనేపట్టు శాసనం, ఈ 3 శాసనాలు చదువుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఇందులో హర్షుడి శతకం ఎక్కడ ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. హర్షుడు భూదానాల గురించి ప్రస్తావించిన శాసనం ఏది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు అప్డేటెడ్గా అడుగుతున్నటువంటి జనరల్ స్టడీస్లో మళ్ళీ నేను మాట్లాడతా. దానిపైన తొక్కదీసి దాన్ని ఏం చేయాలో అదంతా చేద్దాం, తొక్కదిద్దాం. ఏది భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది నేను ప్రత్యేకించి మీకు నేను చెప్తూ ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ఆ ఎండోమెంట్ బూట్ క్యాంప్లోకి వచ్చి ఎంత సీనియర్స్ అయినా రండి, ఎంతంత వాళ్ళన్నా చదవండి. కొత్త పాయింట్లు చెప్తాను, అనేకమైనటువంటి కాన్సెప్ట్స్ వివరిస్తాను. ఆ వివరించేటువంటి కాన్సెప్ట్స్ పైన మళ్ళీ చివరిలో కూడా రాస్తారు. మీరు ఆ రోజే వినాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా వినొచ్చు. దానికి ఒక టైం పీరియడ్, జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు అన్నీ వివరిస్తారులేండి. వివరించిన తర్వాత అడ్మిషన్ తీసుకుంటారు మన ఇన్స్టిట్యూట్లో, అది మీకు తెలిసిందే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ చెప్తాను, మీరు అదే రోజు వినాలేమో, తర్వాత మనకు టైం ఉంటే అలా, అట్లాంటి సన్నివేశాలు లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా మీకు టైం పీరియడ్ ఇస్తాడు, ఆ టైం పీరియడ్ ఎప్పుడైనా ఇస్తారు. కానీ చెప్పిన తేదీకి వీడియో అందులో అప్లోడ్ అయి ఉంటుంది అంతే. దట్స్ ఆల్. మా నుంచి బాధ్యతగా నేను 10 నిమిషాలు చెప్తేనే ఎన్ని పాయింట్లు వస్తాయో తెలుసు కదా మీకు. అట్లాంటిది నేను ఒక 20 నిమిషాలు తీసుకుంటే, ఒక 30 నిమిషాలు తీసుకుంటే, కాదు కూడదని ఎప్పుడైనా కానీ తొక్క తీస్తే ఎలాంటి పాయింట్లు వస్తాయో మీరు గమనించారా? అది ఇందులో నేను చెప్తున్నా. 30 years ఇందులో విస్తృతమైనటువంటి పరిశోధన పరిజ్ఞానం చేసి ఉన్నాం. అందువల్ల మీకు ఈ రకమైనటువంటి కృషి జరుగుతుంది. ఓకే, కాబట్టి ఎండోమెంట్ బూట్ క్యాంప్ వెంటనే ఏదో వీడియో చూసి అట్లా వెళ్ళిపోకండి. మీరు శ్రమ లేకుండా నేను కొత్త పాయింట్లను వచ్చేస్తుంటే ఎంత ఆనందపడాలండి, ఎంత ఆనందపడాలా? అర్థమవుతుందా? అందుకనే మీరంతా కూడా ఈ శ్రీ మేఘనా తిట్టే యొక్క జ్ఞానం మీకు అందించి ఏదో రకంగా మీరు ముందంజలోకి వస్తారని ఆ ఫీజుని 600కి సెట్ చేయడం. 600 అనేది ఈనాటి ఆధునిక కాలంలో ఎంత తక్కువ ఫీజే చెప్పండి. మీకు ఫీజు అంటేనే కోపం వచ్చేస్తుంది, అది వేరే విషయం. కానీ ఆలోచన చేయండి, మీకు అర్థమవుతుంది ఏంటి అన్నది. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. జై శ్రీరామ్.